నమఃశంకరాయ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ప్రధానంగా చాలామంది మీ యొక్క జీవితంలో ప్రతీది కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు జీవితంలో ఎదగడానికి. ఈ ప్రయత్నంలో భాగంగా నిజాయితీగా కష్టపడతారు. మీతో పాటు ఇదే ప్రయత్నంలో మీ తోటి వాళ్ళు చకచక విజయాన్ని సాధిస్తుంటే మీకు మాత్రం ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు. ఉదాహరణకి పిల్లలకి వివాహాలు చేద్దామనే సంకల్పంతో వివాహ ప్రయత్నాలు, తోటి అన్నదమ్ముల పిల్లలకి వివాహాలు అవుతాయి, మీ పిల్లలకి మాత్రం వివాహంలో అడ్డంకులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటుంటారు. అన్నీ ఓకే, ఇంకా చేసుకుందాం, ఇక మాటలు మాట్లాడుకుందాం, ఎంగేజ్మెంట్ అనుకుంటారు, కానీ దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంటాయి. కొంతమందికి వివాహాలు అవుతాయి, పిల్లలకి సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటారు, మిస్క్యారీస్ అవుతూ ఉంటుంటాయి. ఎంతగా డాక్టర్లకు చూపించినా అంతా బాగుంది, నార్మల్ రిపోర్ట్స్ అంటారు, కానీ సంతానం కలగదు. కొంతమంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్లకు వెళ్ళినా లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కానీ సక్సెస్ కాదు. ముఖ్యంగా సంతానపరమైన సమస్యలు. అలాగే ఎక్కడ వేసిన గొంగడి జీవితంలో బొదుగుదల అనేటిది లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. చదువు తగ్గ ఉద్యోగం కానీ, అలాగే ప్రజ్ఞాపాఠవాలు ఉన్నప్పటికీ పైకి ఎదగలేకపోవడం, జీవితంలో ఒకటా రెండా అనేక రకాల సమస్యలు మానవుణ్ణి చుట్టుముడుతూ ఉంటుంటాయి. వీటన్నిటికీ కారణం మన జాతకంలో ఏమన్నా లోపం ఉందేమో అని చెప్పి ప్రయత్నం చేసి జాతకాన్ని చూపించుకొని, ఎంతోమంది దగ్గర చూపించుకొని ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు, కానీ ఫలితం శూన్యం. ఎక్కడో లోపం కొడుతుందండి, ఏంటో మాకు తెలవట్లేదు ఇలా అనుకుంటూ చాలామంది దైవంకి వదిలేస్తారు. కొంతమంది దేవుడు లేడు, ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదని చెప్పి దేవుణ్ణి పక్కకు పెట్టేసిన వాళ్ళు చాలామంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న రహస్యం తెలియజేస్తాను. ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వాళ్ళందరి జాతకాలలో సంబంధం లేకుండా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉంటేనే ఎంత గొప్ప జాతకమైనా పనిచేయదు. పంచశాప ప్రభావాలు అంటే గురుశాపము, దైవశాపము, స్త్రీ శాపము, పితృశాపము, సర్పశాపము. మరి ఎలా గుర్తించాలండి? సింపుల్ అండి. మీ తండ్రి లేదా మీ భర్త వైపు 6 తరాలు, మీ తల్లి లేదా మీ భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన, పాముని చంపిన, కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాలో చనిపోయిన, ఇవన్నీ పంచశాప ప్రభావాలు. అయితే ఒకప్పుడు శాస్త్రీయంగా చేయించేవాళ్ళు. దీని యొక్క విస్తృతి ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల చాలామంది చేసేటువంటిది ఇప్పుడు ఇంత చెప్పినా గూగుల్లో వెతుక్కుంటారు, ఎక్కడ చేస్తున్నారని వెళ్ళిపోతారు. కానీ అక్కడ మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు, చేయించే వాళ్ళు ఒకళ్ళు అవుతారు. చాలామంది ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అవడం వల్ల సరిగ్గా చేయించలేకపోతున్నారు. అంటే ఏంటి? తూతూ మంత్రంగా చేస్తున్నారు. ఇంకొక తేడా ఏం జరుగుతుందంటే, యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకి సశాస్త్రీయముగా, యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళకి పురాణోక్తంగా లేదా షార్ట్కట్లో చేసి పంపిస్తున్నారు. దాదాపు 3-4 గంటలు చేయాల్సింది గంటన్నరలో పూజ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి 2013 సంవత్సరం నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల ఈ పంచశాప ప్రభావాల పూజల హోమాలన్నింటినీ చేయించడం జరుగుతుంది. ఈ నెల ఆగస్టు 11వ తారీఖు రోజున ఇటువంటి కార్యక్రమం చేయించడం జరుగుతుంది. 10వ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం. 11 కార్యక్రమం జరుపుకొని మళ్ళీ 12వ తారీఖు కల్లా హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా 9వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ రాలేని పక్షంలో అయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. ఇంకా
ఎటువంటి సమస్యలతో ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు జాతకంతో పాటుగా ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలతో పాటుగా అంటే కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యం పాలవుతున్నా, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, అలాగే నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉన్నా, ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు కుటుంబంలో జరిగిన, ఆడపిల్లలే సంతానం మగ సంతానం లేక ఉండడం ఉన్నా, అలాగే కుటుంబ సభ్యులు శారీరక మానసిక లోపాలతో జన్మించిన, ఎక్కువగా పెళ్ళిళ్ళు అవుతూ డైవర్సులు అవుతూ ఉన్నా, అలాగే కుటుంబ సభ్యులు కారాగార వాసమైన మద్యం జూదం వంటి వ్యసనాల బారిన పడ్డా, ఇంట్లో గోడలు క్రాక్స్ వస్తూ ఉంటుంటాయి, అలాగే నల్లాలు కొత్తగా ఎన్ని మార్చిన వారం బాగుంటాయి, తర్వాత మళ్ళీ నీటి బొట్టుగా నీరు కారుతూ ఉన్నా, ఇంట్లో ఎక్కువగా ఎంత ఊడ్చినా దుమ్ము ఎక్కువగా వస్తూ ఉన్నా, చేతిలోని ఆహారం నేలపాలైనా, పెద్దవాళ్ళు తరచూ కలలోకి వస్తున్నా, బాగా గొప్పగా బ్రతికి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని పూర్తిగా నష్టపోతారు అటువంటి కుటుంబాలలో. అలాగే మీతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి, వాళ్ళందరూ జీవితంలో పైకి ఎదుగుతారు, మీరు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. ఎదుగుదల బొదుగుదల లేని కుటుంబాల్లో ఉన్నా, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇంత నరకం అనుభవిస్తున్నామని తరచూ వాపోతుంటారు ప్రతి కుటుంబంలో. ఆ విధంగా మాటలు ఉన్నా, ఆ విధంగా భావన కనిపించిన ఖచ్చితంగా ఈ పంచశాప ప్రభావాలు ఉన్నట్టే. కాబట్టి ఈ యొక్క పంచశాప ప్రభావాలు అనేటువంటిది మీరు కేవలం ఇక్కడ గమనించాల్సింది మీ కోరికలు నెరవేర్చడం కోసం కాదండి, దోషం తొలగిపోవడం కోసం. ఈ దోషం ఉండడం వల్ల మీ జాతకం ఎంత బాగున్నా జరగాల్సిన సమయానికి ఏది కూడా జరగదు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం దోష నివారణకే. ఈ దోష నివారణ జరిగితే ఆ యొక్క సంబంధించినటువంటి మనం చేసుకున్న దేవతా అనుగ్రహం అతి శీఘ్రంగా మనకు లభిస్తుంది. మరి ఇంతకుముందు ఎన్నో పూజలు చేసామండి, ఆ పూజ ఫలితమంతా వృధానేనా అంటారా? ఎక్కడికి పోలేదండి, వృధా పోలేదు. మీ ఇంటి గుమ్మం దగ్గరనే మీ పూజా ఫలితమంతా తిష్ట వేసుకొని కూర్చుంది. ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క పంచశాప ప్రభావం తొలగిపోతే మీకు యోగాన్ని కలిగించడం కోసం మీరు చేసుకున్న దేవతా అనుగ్రహం, మీ కుటుంబ సభ్యులు చేసిన పూజా ఫలితం మీకు అక్కడికి వస్తుంది. అందుకే చాలామంది అనుకుంటుంటారు ఈ యొక్క పంచశాప నివృత్తి కాగానే మనకు మంచి జరిగింది అని అంటుంటారు. కారణం ఏంటంటే మీరు చేసుకున్న పూజా ఫలితం. ఇది కేవలం దోష నివారణ కోసమే. ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో జరుగుతాయి. ఈసారి విశేషంగా ఆగస్టు 11వ తారీఖు రోజున జరపబడుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 9వ తారీఖు రాత్రి లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వీడియోలు కూడా పంపిస్తారు. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని మీరందరూ బాగుపడాలనే సంకల్పంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది, లాభాపేక్ష లేకుండా. కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఎక్కడికో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి పోయి నష్టపోయేదానికంటే దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. నేను ఉంటాను కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా నిర్వర్తించుకోవచ్చు. ఆనందంగా రండి, చక్కగా బయలుదేరదాం. ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది మీ కుటుంబంలో మోక్షాన్ని పొందని పితృదేవతలకి మోక్ష ప్రాప్తిని కలిగించడం ద్వారా మీరందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.